Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 99 verse 9. ఈ రోజు మన ధ్యానం కొరకు 99వ కీర్తన 9వ వచనం నుండి తీసుకొనబడింది. Exalt the Lord our God and worship at his holy hill. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. Psalm 99 is one of the 6 royal psalms, also known as enthronement psalms. ఈ 99వ కీర్తన 6 రాజ కీర్తనలోని ఒక కీర్తన, అంతేకాకుండా సింహాసనాధీనమైనటువంటి కీర్తన ఇది. It is named so because they refer to God as king. ఆ పేరు దీనికి రావడానికి కారణం ఇక్కడ దేవుడిని రాజుగా అభివర్ణిస్తున్నాడు. That is the aspect of the psalm I would like to emphasize this morning. అది ఈ కీర్తన యొక్క విషయాన్ని ఈ ఉదయకాలం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. That God is king. దేవుడు రాజు అయి ఉన్నాడు. And yes, king, God is sovereign over us and all creation. ఒక రాజుగా దేవుడు మనందరిపైన, సృష్టి అంతటిపైన సార్వభౌమాధికారం గలవాడు. And the question is, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, what is it like to live under the authority of God? దేవుని యొక్క అధికారం క్రింద మనం జీవించుట అనగా ఏమిటి? What is it like to abide by God's rules, not your own? దేవుని యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి ఉండుట అనగా, అంటే నీ సొంత ఇష్టానుసారంగా జీవించకుండా ఉండాలి అనగా అర్థం ఏమిటి? What is it like to be obedient and submissive to God, a power greater than yourself? నీకన్నా ఎక్కువైనటువంటి శక్తి, అధికారం గల ఆ దేవుడికి విధేయులై ఉండుట అనగా ఏమిటి? What I hope you will see is that it is a matter of authority. అంతే కూడా నేనేమనుకుంటున్నానంటే ఈ విషయాల్లో ఇది ఒక అధికారంతో కూడినటువంటిది. That is, only as you are willing to humble yourself and surrender to God's claim on your life, నీ జీవితంలో నీవుగా ఎంతో తగ్గింపు గల జీవితాన్ని జీవిస్తూ దేవుడు చెప్పినది చేయడానికి ఇష్టపడతావు, then you will discover your true calling as a child of God. అప్పుడు నువ్వు ఒక దేవుని బిడ్డవు అనేటువంటి ఆ నిజమైనటువంటి ఆ పిలుపును బట్టి ఉండగలవు. And you will experience the promise of life in all its abundance. కాబట్టి సమృద్ధి అయినటువంటి విషయాలన్నిటిలో కూడా దేవుని యొక్క జీవితాన్ని అనుభవించగలవు. The psalm begins with the words that the Lord reigns. ఈ కీర్తన యెహోవా రాజ్యము చేయుచున్నాడు ఆ మాటలతో ఆరంభించబడింది. So you should not be disrespectful. కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా అగౌరవంగా ఇక్కడ ఉండకూడదు, అమర్యాదగా ప్రవర్తించొద్దు. What do we know about the power and authority of a king anyway? చూడండి, ఏ విధంగానైనా కానీ ఒక రాజుని మనం ఆ రాజుకున్న అధికారము దాన్ని బట్టి నీకేమర్థమవుతుంది? When I think of kings and queens, రాజులు రాణుల గురించి నేను ఆలోచించినప్పుడు I picture the royal family of Great Britain. చూడండి, గ్రేట్ బ్రిటన్ యొక్క రాజకుటుంబం, ఇంగ్లాండ్ యొక్క రాజకుటుంబం జ్ఞాపకం వస్తుంది, ఆ దృశ్యం గుర్తొస్తా ఉంటుంది. They get a lot of press when they appear in public. వారు ఆ ప్రజల మధ్యలోనికి వచ్చినప్పుడు ప్రజల్లో కనబడుతూ ఉండగా చూడండి, వారు ఎంతో ఒత్తిడితో కూడినటువంటి పరిస్థితి అది. They will appear, a lot of press people will come and come to public. వారు అట్లా ప్రజల్లోనికి వచ్చినప్పుడు ఎంతో మంది విలేకరులు వస్తూ ఉంటారు అక్కడికి. And that is about all such important people are. అది అంటే అంత ప్రాముఖ్యమైనటువంటి ప్రజలని. So mostly it is about their mannerisms and how they are dressed. ఎక్కువగా చెప్పాలంటే వారి యొక్క విధానము, వైఖరి, వారు వస్త్రధారణ విధానము, all these things they will see. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. But not so in the Old Testament times. కానీ పాత నిబంధన కాలంలో కాదు. But back then, అయితే ఇంకా మనం ముందుకు చూస్తే, వెనక్కి వెళ్తే, kings held absolute sway, authority. రాజులు నిజంగా వాస్తవమైనటువంటి అధికారంతో ఉండిన వాళ్ళు. If the king levied a tax, you have to pay it. ఒకవేళ రాజు నీకు ఏదైనా పన్ను, ఏదైనా సుంకము విధిస్తే నువ్వు తప్పక చెల్లించవలసిందే. If the king required your service, you have to give it. ఒకవేళ రాజు నీవు వచ్చి ఆయన దగ్గర పని చేయాలని కోరినప్పుడు నువ్వు తప్పక చేయవలసిందే. If the king condemned you to die, whatever may be the reason, you have to die. ఒకవేళ రాజు ఏ కారణం చేత అయినా కానీ నీకు మరణం విధించినట్లయితే, నీకు శిక్ష విధిస్తే నువ్వు తప్పక అది ఎదుర్కోవాల్సిందే. So in Psalm 111 verse 10, కాబట్టి 111వ కీర్తన 10వ వచనంలో it reminds us that the fear of Yahweh is the beginning of wisdom. ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తుంది? యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. Some say
కొంతమంది అన్నారు To fear God is to give God due respect, but not to be afraid of God. యెహోవా యందలి భయం అంటే అర్థం ఏమిటిది? దేవుని చూసి గడగడ వణుకుతూ ఉండడం అని కాదు, కానీ ఆయనకి తగినటువంటి గౌరవం మర్యాదని మనం ఇవ్వాలి. Let us rethink that. దీన్ని మరొకసారి పునరాలోచన చేద్దాం. Giving due respect can mean a sense of reverence and awe. తగినటువంటి ఆ గౌరవం ఆయనకి ఇవ్వడం అనేది అది ఎంతో మర్యాదపూర్వకమైనటువంటి ఆశ్చర్యపరిచేటువంటి సంగతి. God is all powerful. దేవుడు సర్వాధికారం గలవాడు. All creation falls under God's dominion and authority. సర్వ సృష్టి కూడా దేవుని యొక్క అధికారం క్రింద ఉంటుంది. And it's God who brings us to life. మరి మనకి జీవమునిచ్చేవాడు జీవదాత అయిన వాడు దేవుడే. Yes, Job says in 33:4. యోబు 33వ అధ్యాయం 4వ వచనంలో ఆయన And the చెప్తున్నట్టుగా same thing he says in 34:14 and 15 also. ఆ విషయాలు 34వ అధ్యాయం 14, 15 వచనాల్లోనూ చెప్తున్నాడు. Even Jesus told his disciples యేసు ప్రభువారు కూడా తన శిష్యులతో చెప్పిన మాట in John 15:5. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, See, I am the vine and you are the branches. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. And he who remains in me and I in him, the same bears much fruit. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. And he went on to say in verse 5. ఇంకా 5వ వచనంలో ఇంకా చెప్తాడు ఆయన, For apart from me you can do nothing. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. In a positive way, Paul wrote it like this. ఇప్పుడు సానుకూలమైనటువంటి దృక్పథంతో పౌలు ఇట్లా రాస్తున్నాడు. Jesus is telling, and apart from me you can do nothing. యేసుప్రభువారు ఏమన్నారు? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. Paul is telling positively. పౌలు దాన్నే సానుకూలంగా In స్పందిస్తూ Philippians ఉంటాడు. 4:13. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13లో, I can do all things through Christ who strengthens me. నన్ను బలపరచు క్రీస్తును బట్టి నేను సమస్తమును చేయగలను. What does it mean? అంటే అర్థం ఏమిటి? Without him we can do nothing. అంటే ఆయన లేకుండా నేనేమి చేయలేను. So either way it is a promise and it is a warning. ఏ రీతిగానైనా చూస్తే ఇది ఒక వాగ్దానము, ఇది ఒక హెచ్చరిక కూడా. And if God be for us, who can be against us? Romans 8:31. రోమా 8:31, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? What does it mean? అంటే అర్థం ఏమిటి? If God is not for us, we are nothing. అంటే దేవుడు మన పక్షంగా లేకపోతే మనం వట్టివారమే. Same thing we read in Psalm 127:1. ఇదే విషయం 121వ కీర్తన 27వ కీర్తన మొదటి వచనం మనం చూడొచ్చు. Unless Yahweh builds the house, they labor in vain who build it. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. So the good news is, ఇప్పుడు శుభవార్త ఏమిటిదంటే, with God all things are possible. దేవునికి సమస్తమును సాధ్యం. So just be sure to put your emphasis on the first two words, that is with God. కాబట్టి ఈ రెండు విషయాలను ఖచ్చితంగా ఉండాలి. దేవునికి సమస్తమును, All things are possible. సమస్తమును సాధ్యం. So it's a matter of authority. ఇది అధికారం అనేటువంటి విషయం. So it is comforting to know that God is just. In 99:4. 99:4లో దేవుడు న్యాయవంతుడు. ఈ మాట మనకు ఎంతో ఆదరణ ఇచ్చేదిగా. Generally humans are partial often. సాధారణంగా మనుషులు పక్షపాతులుగా ఉంటారు. Yeah, that is our DNA. కదండి, అది మన DNA అట్లాంటిది. But God is just. కానీ దేవుడు న్యాయవంతుడు. God will not stand for one class of people to rule over another. దేవుడు చూడండి, ఒకరి పక్షం వహిస్తూ మరొకరి ఎడల ఇంకో విధంగా వారిని ఏలువాడు కాదని. When the scale is tipped too far, God will intervene and restore the balance. చూడండి, ఎప్పుడైతే ఆ తూకం అనేది సరిగా ఉండదో, ఒకవైపుకి వెళ్ళిపోతూ ఉంటుందో, దేవుడు మాత్రం దాన్ని సమతుల్యతగా చూసేవాడు. So the prophet Amos said it best, in the best way. ప్రవక్త అయిన ఆమోసు మరింత శ్రేష్టమైన విధానంలో చెప్తున్నాడు. In his days, తాను ఉన్న కాలంలో the Jewish leaders had become outwardly religious but inwardly corrupt. ఈ యూదా నాయకుల మాటకు వస్తే బయటికి మాత్రం ఎంతో భక్తి గలవారుగానే ఉన్నారే గాని అంతర్యంలో లోపల మాత్రం అంతా చెడిపోయి ఉన్నారు. They used their power and position to exploit the poor people. వారి యొక్క అధికారము, వారికి ఉన్నటువంటి ఆ స్థానము పేదవారిని వారు హింసించడానికే ఉపయోగించేవారు. So he warned them in Amos chapter 2 verses 6 to 8. ఆమోస్ గ్రంథం 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాల్లో వారికి హెచ్చరిక చేస్తూ And also చెప్పారు. in Amos 5th chapter 22 and 23. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 23, 22, 23 వచనాల్లో కూడా To చెప్పారు. save time I am not reading them, you can read in your leisure time. సమయం ఆదా చేయడానికి అవి నేను చదవడం లేదు, మీకు తీరికగా ఉన్న సమయాల్లో దయచేసి చదవండి. So God is just. దేవుడు న్యాయవంతుడు. You can depend on that. నీవు ఆ మాట పైన ఆధారపడి ఉండొచ్చు. But be careful, God is also impartial. అయితే గుర్తుపెట్టుకో, జాగ్రత్త, దేవుడు పక్షపాతి కూడా కాదు ఆయన. So one of my favorite passages of scripture is, లేఖనాల్లో నాకు ఇష్టమైన భాగాల్లో ఒక భాగం that ఏమిటంటే, is Peter went to visit Cornelius, a Roman centurion. పేతురు ఆ రోమా శతాధిపతి అయిన కొర్నేలి అనే ఇంటికి వెళ్ళడం. At first Peter did not want to go. మొదటిదిగా అసలు పేతురు వెళ్ళడానికి ఇష్టపడలేదు. Because all his life he would have been taught Jews and Gentiles they should not mix.
ఎందుకని తన జీవితకాలం అంతా కూడా బోధించింది ఏమిటిది? అన్యులు వేరు, యూదులు వేరు, వీళ్ళు ఎప్పుడు కలవడానికి లేదు అన్నట్టుగా ఉండేవాడు. But God called to him in a vision. అయితే దేవుడు ఒక దర్శన రూపముగా అతన్ని పిలిచాడు. And he was obedient to God. దేవునికి విధేయుడిగా ఉండినాడు. And he went to the home of this Roman officer Cornelius. ఈ రోమా అధికారి అయిన కొర్నేలు ఇంటికి వెళ్ళినాడు. And he shared the good news of God's love in Jesus Christ. అక్కడ దేవుని ప్రేమని, యేసుక్రీస్తు ప్రభువునందు ఒక సువార్తని ప్రకటించినాడు. And to his surprise, ఆయన ఆశ్చర్యానికి Cornelius and his whole household were filled with the Spirit and began speaking in tongues. కొర్నేలి తన ఇంటి వారందరూ కూడా రక్షించబడడము, ఆ వారు భాషలతో మాట్లాడడం ఆరంభించారు. Peter was astonished. పేతురు ఆశ్చర్యపోయినాడు. And he said, ఆయన అన్నాడు in chapter 10 Acts అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో 34 and 35, 34-35 వచనాల్లో, truly I perceive that God does not show favoritism, but in every nation he who fears him and works righteousness is acceptable to him. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. So God does not play favorites. దేవుడు ఎవరి పక్షంగా కూడా ఒక పక్షపాతం వహించేవాడు కాదు. God chooses whomsoever he chooses and blesses whomsoever he decides to bless. దేవుడు ఎవరిని ఆశీర్వదించాలంటే వారిని ఆశీర్వదిస్తాడు, ఎవరిని ఎన్నుకోవాలంటే వారిని ఎన్నుకుంటాడు. God is all powerful. దేవుడు సర్వాధికారం God గలవాడు. is just. దేవుడు న్యాయవంతుడు. On top of that, God is merciful. అన్నిటికి మించి దేవుడు కనికరం గలవాడు. The psalmist gives us 3 examples in 99 కీర్తనకారుడు 99వ కీర్తనలో 3 ఉదాహరణలు ఇస్తున్నాడు. from verses 6 to 8. 6 నుండి 9 వచనాల్లో. Who are those people? ఎవరు వాళ్ళంతా? Moses, Aaron and Samuel. మోషే, అహరోను, సమూయేలు. You can check this out for yourself. కాబట్టి ఇది మీ మట్టుకు మీరుగా వీటిని ఒకసారి పరీక్షించండి. You see Moses మీరు మోషేని చూస్తే in Numbers chapter 21 to 9. సంఖ్యాకాండం 20. 20వ అధ్యాయం 21 నుండి 29 వచనాల్లో. Numbers chapter 20 verses 1 to 9. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. Moses disobeyed God at Meribah. మెరీబా యొద్ద మోషే దేవునికి అవిధేయుడైనాడు. And about Aaron? ఆరోను మాటకొస్తే in Exodus chapter 32. నిర్గమకాండం 32వ అధ్యాయంలో in the first 20 verses. మొదటి 20 వచనాల్లో Aaron built a golden calf at Mount Sinai. సినాయి పర్వతం దగ్గర అహరోను బంగారంతో దూడను తయారు చేశాడు. And if you read 1 Samuel chapter 2, మరి మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో చదివితే Samuel trusted his sons at the temple Shiloh instead of God. సమూయేలు షిలోహులో దేవుని మందిరం యొద్ద దేవుని నమ్మేదానికి బదులుగా తన పిల్లలు, తన కుమారులను ఆయన నమ్మినాడు. What does it mean? అంటే అర్థం ఏమిటి? Each one was disobedient and each suffered the consequences. వీళ్ళు ప్రతి ఒక్కరు దేవునికి అవిధేయులయ్యారు, దాని పరిణామాలు వీరందరూ ఎదుర్కొన్నారు. Yet in the end, అయినను ముగింపులో each was given a place of honor in God's heavenly kingdom. ప్రతి ఒక్కరి కూడా దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఎంతో ఘనత లభించింది. God is merciful. దేవుడు కనికరం గలవాడు. That is the good news. అదే శుభవార్త. God knows our fallen nature and loves us still. దేవునికి మన పడిపోయిన నైజం స్వభావం తెలుసు, అయినను ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. Nowhere is this seen more clearly than in the death and resurrection of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి మరణ భూస్థాపన పునరుత్థానంలో తప్ప ఇంకెక్కడ కనబడదు మనకి. As Paul told Romans, పౌలు రోమీయులకు చెప్పిన ప్రకారం, but God commends his own love towards us in that while we were yet sinners Christ died for us. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. Much more than being now in verses Romans 5, 8 to 9. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాల్లో చూస్తాం. 9వ వచనంలో, much more than being now justified by his blood we will be saved from God's wrath through him. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. Now let us conclude. ఇప్పుడు మనం దీన్ని ముగించుకుందాం. Psalm 99 began with this image, Yahweh reigns. 99వ కీర్తన యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ఆ దృశ్యం కనబడుతోంది. ఆయన కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్నాడు. So get this. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. The king descended from the throne and became one of us. రాజు సింహాసనం దిగి వచ్చి మనలో ఒకటి వంటి వాడు. He lived among us. ఆయన మన మధ్య నివసించినాడు. He taught us how to live in peace with one another. ఒకరితో ఒకరు ఏ విధిగా సమాధానముగా జీవించాలో నేర్పించాడు. Then he died for us. తర్వాత మన కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. He set an example that he who seeks to save his life will lose it. మనకి ఒక మాదిరి పెట్టిపోయినాడు. తనను తాను రక్షించుకునేవాడు, కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. But he who
who loses his life in devotion to God will save it. అయితే తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకుంటాడు, కాపాడుకుంటాడు. And when all this was accomplished, ఇవన్నీ కూడా నెరవేర్చబడినప్పుడు, and he ascended once more to reign over us and all the creation in wisdom, power and love. మరొకసారి ఆయన ఆరోహణుడై తన సర్వ సృష్టి పైన ఆయన అధికారం చేస్తూ ఆయన పరిపాలించేవాడైన God is king. యెహోవా రాజై ఉన్నాడు. He is omnipotent king. ఆయన సర్వాధికారం సర్వశక్తిమంతుడైన రాజు. And he is just king. ఆయన న్యాయవంతుడైన రాజు. Also he is a merciful king. అంతేకాదు ఆయన కనికరం గల రాజు. He brought you into this world. ఆయన నిన్ను ఈ లోకంలోకి తీసుకొని He knows వచ్చాడు. you through and through. కాబట్టి నీ గురించి పూర్తిగా ఎరిగి ఉన్నాడు. He loves you still with an unconditional and undying love. ఇంకను ఆయన బేషరతులతో కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. And what remains to be seen is whether you love him in return and to be his loyal and devoted subject. ఇంకేముంది ఇక్కడ, నువ్వు ఆయనని ప్రేమించినా ప్రేమించకపోయినా కానీ ఆయన మాత్రం నిన్ను ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. And the question is, are you, the test is, are you going to love him like that? ప్రశ్న ఏంటిదంటే ఇప్పుడు నువ్వు ఆ రీతిగానే ఆయనని ప్రేమిస్తావా? So dear friends, కాబట్టి ప్రియ స్నేహితులారా, humble yourself and surrender to God, God's claim on your life. నిన్ను నీవు తగ్గించుకొని దీనుడివై నీ జీవితంలో దేవుని నువ్వు కోరుకోవాలి. Not only will you discover your true calling as a child of God, అంతేకాదు నీవు నిజంగా దేవుని యొక్క బిడ్డవని పిలువబడడం మాత్రమే కాకుండా, you will know without a doubt that the kingdom of this world is become the kingdom of our Lord and Christ Jesus. ఈ లోక రాజ్యము మన యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యము కాబోతుందని నువ్వు నమ్మాలి. And he shall reign forever and ever. ఆయన సదాకాలము రాజ్యమేలనే King ఉన్నాడు. of kings and Lord of lords. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు Oh, that ఉన్నాడు. is hallelujah. అదే హల్లెలూయా. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, thou art a God who reigns forever. నీవు సదాకాలము రాజ్యమేలువాడివి. But by seeing our fallen condition, thou hast condescended and thou hast become a man to save us. అయితే మా పతనమైన స్థితిని, దుస్థితిని చూచి ప్రభువా నిన్ను నీవు తగ్గించుకొని సింహాసనం దిగి ప్రభువా మనుష్యుడుగాను వచ్చినావు. Though you are all powerful God and just God, at the same time you are a merciful God నువ్వు also. సర్వాధికారం కలిగిన న్యాయవంతుడు అయిన దేవుడైనా నీవు కనికరము చూపే దేవుడివి. O Lord, the examples what you have quoted in your word, Moses, Aaron and Samuel, they have, O Lord, tasted your mercy. నీ వాక్యంలో ప్రభువా మీరు ఉదాహరించినటువంటి ప్రభు మోషే, అహరోను, సమూయేలు వీరు ప్రభు పడిపోయిన స్థితిలో ఉన్న ప్రభు వారు నీ యొక్క ఆ ప్రేమను వాళ్ళు రుచించిన వారు. Merciful God. నువ్వు ఎంతో కనికరం గల దేవుడు. O Lord, we also tasted in our lives. మేము కూడా మా జీవితంలో వాటిని రుచించిన O వారు. Lord, if thy mercy is not there, O Lord, our sins would not be forgiven. నీవు కానీ మమ్మల్ని కనికరించి ఉండకపోయి ఉంటే మా పాపములు క్షమించబడేవే Help కావు. us to be thankful, O Lord, throughout our lifetime and also forever for that. మా జీవిత కాలం అంతా కూడా చిరకాలము మేము నీకు కృతజ్ఞులమై ఉండేదానికి సహాయం చేయండి. Help us to be the true worshippers. యథార్థమైనటువంటి ఆరాధించే వారుగా చేయండి. You are reigning ప్రభువా నీవు రాజ్యమేలుచున్నావు. and thy kingdom has no end. నీ రాజ్యమునకు అంతము లేదు. It is an eternal kingdom. ఇది నిత్యమైన రాజ్యం. Speak to us more and more. మాతో ఇంకా అధికముగా Guide మాట్లాడు. us throughout this day. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని In నడిపించండి. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.